లాస్ అయింది. ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. భయపడింది ఇక్కడ. కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్టు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం చదివించాం. ఈసారి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి పోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంటల వరకు ఆపరేట్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడికి చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి అన్నదా 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాను చూశాను, చాలా సంక్షోభాలు చూశాను. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు ప్రత్యేకంగా ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకని రెస్క్యూ కూడా మేము చూస్తే ఇప్పుడు తప్ప నేను ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాం. తొందరగా రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తుఫానుగా ఇది ఉంది. మీరు ఏరియా సర్వే కూడా చూశారు. హైయెస్ట్ ఏ జిల్లాకి ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియా సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లకన్నీ ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. కోనసీమ విపత్తి కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా? ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం. ఆక్వారంగం మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండా ముందే పట్టేశారు సార్. వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటువంటి మొత్తం అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని పేరు చూసుకున్నాం. సార్ ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో. బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజుల భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం. ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు. అందుకే
ప్రజల గురించి 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులతో, బాధితులు ఏమంటున్నారు? వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాల సర్వే devastation. Timely we are able to manage because of preparedness. We have prepared all administration very well. And also for the last 5 days, I am monitoring personally. We elected last mile administration and other politicians to bring awareness to the public. We conducted camps also. Even 1,80,000 people were kept in the camps. We have arranged everything. Because of all our efforts, we are able to reduce the deaths. Right. So how are you ensuring the farmers' safety, especially during cyclones, sir? One is cyclone and also over a period of time. Farmers are not in a position to maintain this drainage. Drainage is the biggest issue. Now some people are vested interest. They stop drainage, which is going to sea also. These are all the problems we are facing. I noticed all this. It will be drastic. We will get it done out of it. Sir, in Budameru, we saw how drones were deployed. For cyclone also, do you think we will need some kind of special measures to be taken, for these kind of calamities to be averted and make it easier for the public? There is a legacy problem with the Assam. Today, this cyclone, if you see, we are having real-time governance. Tomorrow I am going to explain to you how we are monitoring rainfall, flood management, even thunderbolt prediction, deploying officers to last mile, and bring awareness, everything we have done. Because of all those things, we are able to reduce the death. I made it very clear, no cash loss. Zero deaths, that is our motto, that is how we work, only 2 or 3 per report. Second thing, we have to reduce the total loss. Either houses also this time, if you see, very less houses. 112 like that. Houses were there. Even cattle damage is very less. Only fields. There are historical problems in the fields. All drainage is not going freely. So many problems. We are going to work it out. So yet again in calamities, we're seeing a lot of, fake news that is going on, creating panic amongst the public. What do you have to say? This has become a passion. And also professional for them. That is where they are doing. Now we are very clear. We are going to see how to act. People are happy. These fake fellows are not happy.